జగన్ సర్కార్పై మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విజయనగరం హోటల్ జీఎస్ఆర్ ఇంటర్నేషనల్లో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో దళితులు రెండో స్థాయి పౌరులుగా ఉన్నారన్నారు. దళితుల పథకాలను ఎన్నో ఎత్తివేశారని, అమ్మ ఒడికి తూట్లు పొడిచిన ఘనత జగన్దే అని అన్నారు. నవరత్నాలకు బడ్జెట్ నుంచి కేటాయించాలని, కానీ అమ్మ ఒడి లబ్ధిదారులకు సప్లాన్ నుంచి నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. విద్య నుంచి దళితులను దూరం చేస్తున్నారని అన్నారు. దళితులను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని, జగన్ ఒక మోసగాడని విరుచుకుపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారని, జగనన్న విదేశీ విద్యా పథకంలో ఒక్కరినైనా విదేశాలకు పంపారా అంటూ నిలదీశారు. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం మీరు కాదా అని ప్రశ్నిస్తూ ఎంతో మంది దళితులకు శిరోముండనం చెయ్యలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత యువకుడు కోడికత్తి శ్రీను జైల్లోనే మగ్గుతున్నాడని అన్నారు. దళిత జాతి సీఎం జగన్ను 420గా భావిస్తుందని అన్నారు. దళిత జాతి మేల్కోవాలని ఈ నెల 11న రాజమండ్రిలో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్ సజ్జల, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి పెత్తందారులన్నారు. ఒక్క మంత్రి అయినా తమ శాఖపై స్వతంత్రంగా సమీక్ష చేయగలరా అంటూ ప్రశ్నించారు. మంత్రులు వారి శాఖలు చెప్పిన వారికి ₹1,00,000 బహుమానం ఇస్తారని మాజీ ఎంపీ ఎద్దేవా చేశారు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ సప్లాన్ నిధులతో జగన్ కట్టారని, రాష్ట్ర బడ్జెట్ నుంచి విగ్రహాన్ని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఈ ఎంబీబీఎస్ సీట్లు ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం. దీనికి ఆయన ప్రాసిక్యూషన్ ఎదుర్కోబోతున్నాడు త్వరలో, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇటువంటి పరిస్థితి అన్నీ కనబడుతుంది. పోనీ స్కీములు పక్కన పెడితే దళితుల మీద జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అట్రాసిటీలు ఎలా చూసుకున్నా కానీ చాలా భయంకరమైన పరిస్థితి. మనం చూసాం. ఇంతకుముందు మాస్క్ అడిగాడని చెప్పేసి అతని సుధాకర్ని, ఒక డాక్టర్ని 2 చేతులు వెనక్కి కట్టి రోడ్డు మీద పడుకోబెట్టి బట్టలు ఇప్పేసి నగ్నంగా తీసుకుని వెళ్ళారు. అతను ఆఫ్ షర్ట్ లేకుండా తీసుకుని వెళ్ళారు. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డిని మాస్క్ అడిగాడని చెప్పి, మాస్క్ తీసేసాడని చెప్పి, మాస్క్ వేసుకోలేదని చెప్పి అతన్ని తీసుకెళ్ళి లాకప్ డెత్ చేసి చంపేసి కారులో దూకి చచ్చిపోయాడని చెప్పారు. అట్లాగే ఎందుకు ఇసుక లారీలు మా గ్రామం నుంచి మీరు ఎంత దారుణంగా తీసుకెళ్తున్నారు, మా రోడ్లు పాడైపోతున్నాయంటే వరప్రసాద్ అన్న అతన్ని సీతానగరంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి శిరోమణం చేయించారు. ఇక్కడ తుని దగ్గర సొరంగ వృక్షంలో అక్కడ జరుగుతూ ఉంటుంటే, ఒక సంబరాలు జరుగుతూ ఉంటుంటే చూడడానికి వెళ్ళి చిన్న గొడవ వచ్చిందని చెప్పి పక్క గ్రామం నుంచి వెళ్ళిన, అక్కడున్న ఎస్సీస్ అందరూ వెళ్ళిపోతే పక్క గ్రామం నుంచి వెళ్ళిన అతన్ని కొట్టి చంపేశారు. బాబు నడింపల్లి రాము అని. నేను ఎస్సీని, నేను ఈ గ్రామస్తుడిని కాదంటే నువ్వు ఎస్సీయే కదరా.